నమస్కారం. ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఓటమి భయంతో టీడీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, రాయలసీమకి నంద్యాలకి అన్యాయం చేసి ఈరోజు ఎన్నికలు రాగానే వాటిని ఎలా తప్పించుకోవాలో తెలియక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీదే కాకుండా చివరికి ఓటర్లను కూడా బెదిరించే స్థాయికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దిగజారిపోయాడో ప్రజలందరూ కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే రాయలసీమలో నంద్యాల ప్రాంతం చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం అండ్ చాలా కీలకమైన ప్రాంతం. ఈరోజు నంద్యాల ఎన్నికలు అనేటివి ఆత్మ గౌరవానికి వంచనకి మధ్య జరుగుతున్న ఎన్నికలు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే రాయలసీమను నంద్యాలను గతంలో 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు విభజన తర్వాత 3 ఏళ్లుగా మరి ఏ విధంగా సర్వనాశనం చేశాడు, ఏ విధంగా అన్యాయం చేశాడో రాయలసీమ వాసులు, నంద్యాల ప్రజలు బాగా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కేసీ కెనాల్ తుంగభద్ర నుంచి నీరు సరిగ్గా రాకపోవడంతో కేసీ కెనాల్ ఆయుకట్టు ప్రజల స్థిరీకరణ కావాలని కోరుతున్నారు. అందుకు జగన్ గారు గౌరవించి నేను అధికారంలోకి వస్తే చేస్తానని కూడా మాట ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు అది అవసరమే లేదన్నాడు. ఎందుకంటే ఆయనకి ఎన్నికలు వస్తాయని తెలియదు కదా. త్రాగునీరు రావాలంటే వెలుగొండ ద్వారా రావాలి. అందుకు శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. కానీ శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల నుంచి 834 అడుగులకి తీసుకువెళ్ళే విధంగా జీవో ఇచ్చి మొత్తం రాయలసీమకే అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతున్నాను. ఆ జీవోను రద్దు చేసి రాయలసీమ కోసం వైఎస్ గారు కృషి చేస్తే ఈరోజు నీటిపారుదల మంత్రిగా ఉన్న ఈ దేవినేని ఉమగారు దాన్ని వ్యతిరేకించింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాం అంటూ వైఎస్ఆర్ గారి మీద కృష్ణా డెల్టా రైతుల్ని ఏ విధంగా రెచ్చగొట్టాడో కూడా మనం అందరం కళ్ళారా చూసాం. అలాంటి వాడు ఈరోజు సీమకు నీరు ఇస్తానంటే అందరూ నవ్విపోతున్నారు. ఇక సీమకు అంతో ఇంతో నీరు వస్తుందంటే నాడు వైఎస్ గారు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్లకు పెంచడం ద్వారానే ఈరోజు మనకు అంతో ఇంతో నీరు వస్తుంది. కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన విషయాన్ని మన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే నంద్యాలకి వ్యవసాయ విశ్వవిద్యాలయం చిరకాల వంచ. కానీ విభజన చట్టం తర్వాత ఏదైతే కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రానికి వస్తే దాన్ని కూడా మరి నంద్యాలకి రాకుండా చేసిన కుట్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా అని నేను అడుగుతున్నాను. అలాగే ఎక్కడో గోదావరిలో ట్రైన్ తగలబడితే రాయలసీమ గూండాలు, రాయలసీమ రౌడీలు తగలబెట్టారు అని చెప్పి రాయలసీమని అవమానించిన చంద్రబాబు నాయుడికి ఆ ఘటనలో రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని వారి నిఘా సంస్థలు చెప్పారే, అప్పుడైనా వాళ్ళకి క్షమాపణ చెప్పాలని తెలీదా? ఎందుకంటే ఆయనకి నంద్యాల ఎన్నికలు ఇంత తొందరగా వస్తాయని తెలియదు అనుకుంటాను. ఈరోజు రాయలసీమలో పుట్టి 13 సంవత్సరాలుగా రాయలసీమకి, కర్నూలుకి అన్ని రకాలుగా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు 2 నెలల్లో ఈరోజు క్యాబినెట్ని అక్కడ కూర్చోబెట్టుకొని ఏదో హడావిడిగా ఇళ్ళు కూల్చేసి రోడ్ వైడనింగ్ అని ఒక 4గురికి ఇళ్ళు ఇచ్చేసి 4 పెన్షన్లు ఇచ్చేస్తే ప్రజలు పిచ్చోళ్ళు మనం ఏం చెప్పినా నమ్మేస్తారు, ఓట్లేస్తారని అనుకుంటున్నాడేమో. కానీ నంద్యాల ప్రజలు మీరు ఈ 13 సంవత్సరాలుగా చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారు, మీకు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఈరోజు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెగ గింజుకుంటున్నారే, ఏదో జగన్ గారు కాల్చేయమన్నారు, ఉరిదీసేయమన్నారని. నిజంగా మీ మనసాక్షి మీద చేతులు వేసుకొని ఆ వీడియోలు సక్రమంగా ప్లేస్ చేసి చూడండి. ఈరోజు 600 హామీలు ఇచ్చి రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని, నిరుద్యోగుల్ని, పెన్షన్లు తీసుకునే వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని కూడా మోసం చేస్తున్న నీలాంటి వాణ్ణి నంద్యాల ఓటర్లు జడ్జి స్థానంలో కూర్చొని కాల్ చేయమని చెప్పినా తప్పు లేదు అన్నాడు, ఉరి తీయమని చెప్పినా తప్పు లేదు అన్నాడు.
ఈరోజు తప్పు చేసిన వాడికి కోర్టులో జడ్జి తీర్పునిస్తారు. అలానే జడ్జి గారి దిష్టిబొమ్మలు కాల్చేస్తారా? ప్రజా కోర్టులో ప్రజలే జడ్జిలు, వాళ్ళు ఇచ్చే తీర్పును మనం గౌరవించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎగిరెగిరి పడుతున్నారే. ఈరోజు మేము అనింది చాలా తక్కువ. రామాయణంలో రావణాసురుడు ఉన్నారు, తండ్రిని చంపిన ఔరంగజేబుని చూసాం, అలాగే గాంధీని కాల్చేసిన గాడ్సేని కూడా చూసాం. కానీ వీళ్ళందరికంటే నీచమైన వాడు చంద్రబాబు నాయుడు అని ఆయనకి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారే చెప్పారు అంటే ఇక ఆ తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఈరోజు అధికారం కోసం తోడల్లుడైన, మరదలైన, బావైన, అల్లుడైన ఎవరినైనా కరివేపాకులాగా వాడేసుకొని తన మీడియాతో వాళ్ళ మీద బురద జల్లేసి రోడ్డు మీద వదిలేసే క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిదని అందరికీ తెలుసు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏదో గించుకొని మేము ఈ శిక్ష వేయమన్నాము ప్రజల్ని అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే. సరే మీరే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి ఏ శిక్ష వేద్దామో. తన పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని గోదావరి పుష్కరాల్లో చంపేసి ఆ వీడియో ఫుటేజ్ని కూడా ఎరేస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏం శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పమనండి. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించేసిన కాల నాగులకి అండగా ఉన్నందుకు చంద్రబాబు నాయుడికి ఏం శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చెప్పమనండి. రాజధానిలో రైతుల భూములు లాగేసుకొని ఈరోజు రైతుల్ని, రైతు కూలీల్ని, దళితుల్ని అన్యాయంగా రోడ్డున పడేసిన చంద్రబాబు నాయుడిని ఏ శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగండి. అలాగే మీరు చూస్తే ఈరోజు కాలేజీ చదువుకోవడానికి వచ్చిన చదువు తల్లులు ఆడపిల్లల్ని చంపేస్తున్న నారాయణ, చైతన్య కాలేజీలకి అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఏ శిక్ష వేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పమని చెప్పండి. ఈరోజు రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేసి ఈ రాష్ట్రంలో 1240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏ శిక్ష వేయాలో చెప్పండి. డ్వాక్రా మహిళలకు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని 6,000 క్యాపిటల్ ఫండ్ ఇచ్చి దానికి కూడా వడ్డీ ముక్కుపుండి వసూలు చేస్తున్న చంద్రబాబు నాయుడుకి ఏ శిక్ష వేయాలో చెప్పండి. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఎన్నో కళలతో బాబొస్తే జాబొస్తాడని తన కుటుంబాన్ని కాపాడుకోవాలనుకున్న నిరుద్యోగులకి ఈరోజు మొండి చేయి చూపించి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడికి ఏ శిక్ష వేయాలో వీళ్ళని చెప్పమనండి. చిన్న పిల్లల నుంచి కాటికి కాలు చెప్పుకున్న ముసలాళ్ళ వరకు అందరినీ సర్వనాశనం చేసేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఇతన్ని ప్రజాకోర్టులో ప్రజల్ని తీర్పు ఇవ్వమని చెప్పడం కూడా తప్పేనా అని అడుగుతున్నాను. పట్టపగలు తన డిప్యూటీ సీఎం కొడుకు రాజకీయం కోసం మరి పత్తికొండ ఎమ్మెల్యేని పబ్లిక్గా చంపించిన చంద్రబాబు నాయుడికి ఏం శిక్ష వేయాలో ఒకసారి చెప్పండి. వాళ్ళ భార్య అడుగుతోంది అక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో తనకి మీడియా ఉంది, తనకి నోరు బారేసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారనుకుంటున్నాడేమో. కానీ అసలు కుట్రలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అన్న విషయం ఈరోజు స్పష్టంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. గుంటనక్కకి, ఊసరవెల్లకి పేటెంట్ రైట్ ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా ఉన్నారు. 1995లో ఎన్టీఆర్ గారి పక్కన ఉంటూ ఆయనకి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 1న మీరు ఫినిష్ అయిపోతారు అని రాజశేఖర్ రెడ్డి గారిని చెప్పి ఆ నెక్స్ట్ డే ఆయన లేకుండా పోయిన దగ్గర వరకు, అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ తన కేసుల నుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని ఆ రోజు మెజార్టీ లేని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుతూ ఆ తర్వాత సోనియా గాంధీ జతగట్టి జగన్ గారిని 16 నెలలు జైలుకు పంపించిన నీ కుట్ర ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. సో నీ రాజకీయమే కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ఏ రోజు కూడా నీతికి నైతిక విలువలకి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చే విధంగా మీరు ఏ రోజు కూడా ప్రవర్తించలేదనేది ఈరోజు అందరూ తెలుసుకుంటున్న విషయం. ఈ రాష్ట్రంలో
రాజకీయాల్ని భ్రష్టు పట్టించడంలో ఆది గురువు ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని రాజకీయం తెలిసిన ఎవరైనా అంటారు. రంగులేసుకున్నవాడు పెట్టిన పార్టీ గాలి పార్టీ అంటూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సభ్యుడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అదే పార్టీలోకి వచ్చి ఎన్టీ రామారావు మీద చెప్పులేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాగేసుకున్న దుష్ట సాంప్రదాయం ఈ దేశంలో ఏ పార్టీలో ఏ నాయకుడికైనా ఉందని నేను అడుగుతున్నాను. పక్క పార్టీ ఎమ్మెల్యేలని కోట్ల రూపాయలతో కొనే దుష్ట సాంప్రదాయం కొంటూ అడ్డంగా దొరికిపోయి ఓటు నోటు కేసులో ఈ రాష్ట్ర పరువుని తీసిన విధంగా ఆ దుష్ట సాంప్రదాయం ఏ రాష్ట్రంలో ఎవరైనా చేశారని నేను అడుగుతున్నాను. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి నా పరిపాలన గొప్పది అని చెప్పుకుంటున్నావే కానీ నీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే ఆ 21 మంది మీ దగ్గర రాజీనామా చేయించి ఎన్నికలకు పోయి నీ పరిపాలన ఏంటో నీ అభివృద్ధి ఏంటో నిరూపించుకునే ధైర్యం లేక పక్క పార్టీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన దుష్ట సాంప్రదాయం కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ నాయకుడైనా చేశాడని నేను అడుగుతున్నాను. రాజకీయ విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు నువ్వేదో దేవుళ్లాగా నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే నిజంగా జనాలు నవ్విపోతున్నారు. ఈరోజు యనమల రామకృష్ణుడు మాట్లాడే మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వర్లించినట్టున్నాయి. తనకి రాజకీయ భిక్ష పెట్టి స్పీకర్ని చేసిన ఎన్టీ రామారావు గారికి కనీసం మైక్ ఇవ్వకుండా ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ అసెంబ్లీ దాటి వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి చేసిన నువ్వా నైతిక విలువల గురించి రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? నీ బతుకేంటో నీ తమ్ముడు బతుకేంటో తునికి వెళ్తే అర్థమవుతుంది. మీరు చేసే దోపిడీలు కానీ మీరు చేసే అరాచకాలు కానీ మీరు చేసే అవినీతి ఏంటో తునికి వెళ్తే మీకు గమనించవచ్చు. ఎవరైనా కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సోమిరెడ్డి ఉన్నాడు, 5 సార్లు ఓడిపోయినా సిగ్గు మానం లేకుండా ఈరోజు కేవలం రెడ్డి అన్నదానికో లేదా ఆయన ప్రెస్ మీట్లు పెడతాడనో మంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చి. ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రం కరువుతో అల్లల్లాడిపోతుంటే రాష్ట్రంలో ఉన్న రైతుల్ని కాపాడాల్సింది పోయి అందరినీ గాలికి వదిలేసి ఈరోజు 2 నెలలుగా నంద్యాలలో కూర్చొని సొల్లు మాట్లాడుతూ ఈరోజు జగన్ గారిని విమర్శించే హక్కు ఇలాంటి బాధ్యత లేని వ్యవసాయ మంత్రికి ఉందా? దేశంలో ఎవడైనా ఇలాంటి బాధ్యత లేని వ్యవసాయ మంత్రి గతంలో కానీ ఇప్పుడు కానీ మనం చూసామని అడుగుతున్నాను. దేవినేని ఉమ మాట్లాడతాడు, సొంత వదిన్ని రాజకీయం కోసం చచ్చే పరిస్థితి తీసుకొచ్చి శవాల మీద రాజకీయ పునాదులు వేసుకుంది నువ్వు. చంద్రబాబు నాయుడికి నిజమైన వారసుడిగా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు శోభమ్మ కూతురన్న ఒక్క మర్యాదతోనే మొన్నటి వరకు కూడా మేము అఖిలప్రియ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఏ రోజైతే మేము ప్రచారానికి జనాల మధ్యకి వెళ్ళినప్పుడు మైనారిటీ మహిళ ఒక ఆవిడ్ని, ఎస్సీ మహిళ ఒక ఆవిడ్ని, ఇద్దరిని నా మీదకి పంపించి ఓట్ల రాజకీయం చేయాలనుకున్నప్పుడు కొన్ని నిజాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈరోజు అడుగుతున్న అఖిలప్రియకు ఉన్న అర్హత ఏంటి మంత్రి అవ్వటానికి? ఈ రాష్ట్రం గురించి తెలుసా? రాష్ట్ర సమస్యల గురించి తెలుసా? మహిళల గురించి తెలుసా? మహిళా చట్టాల గురించి తెలుసా? ఎవరికైనా ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా అని అడుగుతున్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి 20 మంది ఈ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పోవటానికి ఆద్యులుగా ఉన్నందుకు వాళ్ళ నాన్నకి ఆవిడకి ఇచ్చిన గౌరవం మాది నేను అడుగుతున్నాను. ఈరోజు అఖిలప్రియ వాళ్ళ నాన్న మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినప్పుడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంటే ప్రజలు హర్షించుంటారు. కర్నూలు ప్రజలు వాళ్ళ నాన్నని 14 రోజులు జైల్లో పెట్టి హింసించినప్పుడు ఆవిడ ధర్నా చేస్తుంటే ప్రజలు హర్షించుంటారు. వాళ్ళ నాన్న మీద రౌడీ షీటర్ తెరిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే లోటస్ పాండ్లో కూర్చొని మా నాన్న మీద అక్రమ కేసులు తెరిపించారు, మా నాన్నకి ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పిన అఖిలప్రియకి ఆ రోజు రోడ్డు మీద కూర్చొని కనుక ఆవిడ ధర్నా చేస్తుంటే తన తండ్రి కోసం, తల్లిదండ్రుల మీద ఆవిడకి ఎంత ప్రేమ ఉంది, అలాంటి బిడ్డ ఉండాలి అని చెప్పి ప్రజలు అనుకుంటారు. కానీ ఈరోజు తన తండ్రిని చంపిన ఒక వెన్నుపోటు నాయకుడి వెనక నించొని చంద్రబాబు నాయుడు వారసురాల్లాగా
శవాల మీద రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనేసారనేసి ఆవిడ మాట్లాడుతుంది. మీ మదర్ అసెంబ్లీలో పోరాడిన ఏ ఒక్క సమస్య గురించి ఆవిడ చనిపోయిన రోజు గుర్తుపెట్టుకొని మా అమ్మ కోసం ఇది నేను చేస్తాను అని ప్రెస్ మీట్ ఇచ్చిన దాఖలాలు ఉందా? అది చేయడానికి ప్రయత్నించిన దాఖలాలు ఉందా? ఈరోజు అమ్మ లేదు, నాన్న లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతూ ఓట్ల కోసం తిరుగుతున్నావే కానీ ఆ తండ్రి చావుకు కారణమైన వాళ్ళు ఎవరు? ఆ తల్లి అసెంబ్లీలో అవమానం పాలు కావడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో జరిగిన సందర్భాలు ఏంటో కూడా తెలియకుండా ఈరోజు అమ్మాయి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నంద్యాల వాళ్ళే కాకుండా కర్నూలు ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈవిడ మంత్రి నంద్యాలకు మాత్రమే అని ఈ 2 నెలల కాలంలో ఆవిడకి అర్థమైనట్టుంది. అఖిలప్రియ తెలుసుకోవాల్సింది, తను ఈ రాష్ట్రానికి మంత్రి, తెలుగు భాష సంస్కృతికి ఆవిడ మంత్రి. అలాగే ఒక మహిళగా ఉంటూ మహిళల గురించి, మహిళా సమస్యల గురించి, తెలుగుదేశం పార్టీని తీసుకునే నిర్ణయాల్ని వ్యతిరేకించడంలో ఒక మహిళగా తన భాగస్వామ్యం కూడా ఆవిడ పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే కాకుండా, ఒక మంత్రి కాకుండా తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలకి వ్యతిరేకంగా బెల్ట్ షాపుల మీద నేను పోరాడాను. చేనేత కార్మికులు అంటే చంద్రబాబు నాయుడు గారికి చిలకన ఉన్నా కూడా చేనేతలకి సపోర్టివ్గా చేనేత స్టాల్స్ పెట్టించాను. చేనేత చీరలు కట్టుకొని వారి ఆత్మహత్యలు కాకుండా వాళ్ళకి భరోసా నింపుతూ సిరిసిల్ల వరకు తిరిగాం. అలాగే ఆడపిల్లల రక్షణ కోసం, ఆడపిల్లల ఎదుగటం కోసం ఎక్కడ ఏది జరిగినా కూడా వెంటనే స్పందించాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాల గురించి నాకు నీతులు చెప్పే స్థాయికి దిగజారిపోయారు. వాళ్ళు ఆ రోజు కానీ ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న మహిళా వ్యతిరేక విధానాల్ని ఏ రోజైనా ఎండగట్టారని నేను అడుగుతున్నా. ఇదే విశాఖలో వ్యాలంటైన్ రోజు బీచ్ షో, బికినీ షో అని లవర్స్తో పెడతారంట. లవర్స్ ఎవరని వీళ్ళకి ఎలా తెలుసు? పెళ్ళైన వాళ్ళంటే భార్యాభర్తలు అనే సర్టిఫికేట్ అన్నా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచో బికినీలు వేయించి ఇక్కడ లేని సంస్కృతిని తీసుకొచ్చి భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తే మేము పోరాడి కదా అది ఆగే వరకు మేము ప్రయత్నించింది. ఆ రోజు ఎక్కడికి పోయారు ఈ తెలుగుదేశం పార్టీ మహిళలు? జానీ మూన్ అనే మైనారిటీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా తనకి అవమానం జరుగుతుంది, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అనేసి ప్రెస్ ముందర బోరున ఏడిస్తే మా పార్టీ కాకపోయినా ఆవిడకి అండగా పోరాడి ప్రభుత్వం దిగి వచ్చి ఆవిడకి సారీ చెప్పి అన్ని కార్యక్రమాల్లో ఆవిడని పాలు పంచుకునే విధంగా చేసింది ఎవరో ఒకసారి ఆలోచించండి. కాల్మనీ సెక్స్ రాకెట్లో మీ పార్టీ నాయకుల వల్ల మహిళలందరూ కూడా వ్యభిచార కూపంలోకి దూరిపోతుంటే దాని మీద వాయిదా తీర్మానాలు ఇచ్చి గొడవ చేస్తుంటే తమ పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న నెపంతో డబ్బింగ్లు చెప్పి కొన్ని వీడియోలు 4 రోజుల తర్వాత రిలీజ్ చేసి 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేసి ఈరోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలనుకున్నారే కానీ ఆ తర్వాత ఆ కల్మనీ సెక్స్ రాకెట్ ఉధృతం కాకుండా ఎంతోమంది మహిళల జీవితాలని కాపాడినందుకు మేము గర్వపడుతున్నాం. ఈరోజు 1 ఇయర్ మేము సస్పెండ్ అయినా కూడా ఆ తర్వాత మహిళలు ఎవరు కూడా అలాంటి రొంపిలో దిగకపోవడం అనేది మాకు సంతోషాన్ని ఇచ్చిందన్నది కూడా ఈ తెలుగు మహిళలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో కోడలు మగబిడ్డని కంటే అత్త వద్దంటుందని ఆడదాన్ని పుట్టుకనే విభేదిస్తాడు. దానికి వీళ్ళకి ఏమి ఫీలింగ్స్ ఉండవు ఈ మహిళలకి, తెలుగు మహిళలకి. బాలకృష్ణ ఏమో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి, కమిట్ అయిపోండి అంటాడు. అంటే రోడ్డు మీద ఆడది తిరగనవసరం లేదు. అలాంటి వాడు వీళ్ళకి గొప్ప నాయకుడు. అతను మాట్లాడిన మాటలకి నిలదీసి తప్పు అని చెప్పి అడిగే ధైర్యం లేదు వీళ్ళకి. కారు షెడ్లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలని స్పీకర్ మాట్లాడితే మహిళా పార్లమెంట్ సదస్సులో వాళ్ళకి సన్మానాలు చేస్తూ రంగురంగుల చీరలు కట్టుకొని రకరకాల భోజనాలు తినడంలోనే మీ చిత్తశుద్ధి చూపించారు. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మహిళల మీద క్రైమ్ రేట్ ఎవ్రీ ఇయర్ 11% పెరుగుతుందన్న విషయం మీ డీజీపీ చెప్పింది మీరు మాట్లాడారా? సభలో కాల్మనీ గురించి మాట్లాడారా? ఈరోజు మద్యం మాఫియాతో 2 ఏళ్ళ అధికారం ఉంటే 5 ఏళ్ళు మీరు లైసెన్స్ ఇచ్చేసి ముడుపుల కోసం ఈరోజు ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయినా పర్లేదు, వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోయినా పర్లేదు అనుకునే మీరా మహిళల గురించి, మహిళా సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాలంటే ముందు
చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టి అడగాలి. మహిళా వ్యతిరేకగా మహిళలకు చేస్తున్న అన్యాయం. అలాగే నంద్యాల ప్రజలు రాయలసీమకి నంద్యాలకి గత 9 ఏళ్ళు కానీ విభజన తర్వాత ఈ 3 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నంద్యాలకి చేసిన అన్యాయానికి ఈరోజు నంద్యాల ప్రజలు ఆత్మ గౌరవంతో తీర్పు ఇవ్వాల్సిన సమయం. మంత్రులు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి అక్కడికి వచ్చి డబ్బులు పంచుతూ కులాల వారీగా చిచ్చు పెడుతున్న వాళ్ళకి చొక్కా పట్టుకొని నిలదీసి వైఎస్ఆర్సీపీలో గెలిచి ఇప్పటికీ కూడా అసెంబ్లీ రికార్డ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి ఓట్లేద్దని అడుగుతున్నారే, మీరు కడుపుకి అన్నం తింటున్నారా అని అడగండి. ఈరోజు ఎంత దిగజారిపోయారంటే అడిగే ప్రశ్నలకి సమాధానం చేయలేక రోజా చచ్చిపోయిందంట. రోజాకి వచ్చి శ్రద్ధాంజలి ఫోటోలు పెట్టి దండలు పెడతారు. ఇంతకన్నా వేస్ట్ వెధవలు ఎవరైనా ఉంటారా నేను అడుగుతున్నాను. మీ నాయకుడు ఇన్ని తప్పులు చేస్తుంటే దాన్ని నిలదీస్తే మీకు అంత కోపం. మా నాయకుడు మీరు తప్పులు చేశారు కాబట్టి జనాలు జడ్జి స్థానంలో ఉండి ఉరి తీయండి అని శిక్ష వేయండి, లేదా కాల్చి చంపేయమని తీర్పు ఇచ్చినా తప్పు లేదు అంటే మాత్రం అదొక పెద్ద తప్పు. మరి మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, రోజా కారు యాక్సిడెంట్లో చచ్చిపోవాలి, బ్రతికి ఉండకూడదు, ఇవా మీ కోరికలు? మీరు మనుషులా? ఉన్మాదులు మీరు. ఉన్మాదికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. ఈరోజు చూస్తే ప్రజల్ని దోచుకునే ఉన్మాదం చంద్రబాబు నాయుడుది. అలాగే మీరు చూస్తే జన్మభూమి కమిటీల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేసే ఉన్మాదం చంద్రబాబు నాయుడుది. ఈరోజు హత్య రాజకీయాలు చేసే ఉన్మాదం చంద్రబాబు నాయుడుది. అలాగే ఇసుక నుంచి మట్టి దాకా పంచభూతాలని దోపిడీ చేసే ఉన్మాదం చంద్రబాబు నాయుడుది. అలాంటి ఉన్మాదికి బుద్ధి చెప్పాలి. అలాంటి ఉన్మాది పార్టీలో ఉంటూ ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్న మంత్రులకి ఎమ్మెల్యేలకి బుద్ధి చెప్పాలని నంద్యాల వాసుల్ని కోరుకుంటున్నాను. అలా అంటే ఫస్ట్ ఓటర్ని బెదిరించిన చంద్రబాబు నాయుడు మీద వెంటనే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ఏమి నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తా ఇస్తున్నాడు, నాకు ఓటేయకపోతే నా రోడ్డు మీద నడవద్దు, నా పింఛన్ తీసుకోవద్దు, నా రేషన్ తీసుకోవద్దు అంటాడు. మరి రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్ల మీద పాదయాత్ర చేస్తూ నీ కోటేయమని ఎలా అడిగావు? నీలాంటి వాడిచ్చే హామీలకి ఇదే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ముందు అడిగితే నాకు అనుభవం ఉంది, నేను అన్నీ చేసేయగలను, నాకు దారులు ఉన్నాయన్నావు. మరి ఈరోజు రాష్ట్రం విడిపోయాక నష్టాల్లో ఉన్నాం, ఖజానాలో డబ్బు లేదు అని ఎందుకు గవర్నర్ గారి స్పీచ్లో ఏడుపులు రాసిస్తున్నారు? నీలాంటి అబద్ధాల కోరు మాట్లాడే మాటలకి స్విస్ ఆర్థిక మంత్రి ఆ రోజుల్లోనే చెప్పాడు, ఇలాంటి వాడు కనుక మా దేశంలో ఉంటే వాడిని మెంటల్ హాస్పిటల్ కన్నా పంపిస్తాము, లేదైనా జైలుకు పంపిస్తామని. ఆయన మాట్లాడిన మాటలకే ఇంత మాట అన్నాడు అంటే ఈరోజు 600 హామీలతో ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడిని ఇప్పుడు కనుక ఏమంటాడో ఒకసారి ఆలోచించండి.